టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ యూఏఈతో జరిగిన అండర్-19 ఆసియా కప్ తొలి మ్యాచ్లో పరుగుల సునామీ సృష్టించి రికార్డుల మోత మోగించాడు. వైభవ్ సూర్యవంశీ 95 బంతుల్లో 9 ఫోర్లు 14 సిక్సర్లతో ఏకంగా 171 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీని కొద్దిగా మిస్ అయిన 17 ఏళ్ల ప్రపంచ రికార్డును మాత్రం బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు వైభవ్. ఇదే కాదు, అండర్-19 వన్డే మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా వైభవ్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 2008లో నమీబియాపై ఆస్ట్రేలియాకు చెందిన మైకెల్ హిల్ 12 సిక్సర్లతో 124 పరుగులు చేసి నెలకొల్పిన 17 ఏళ్ల రికార్డును వైభవ్ ఈ మ్యాచ్లో బద్దలు కొట్టాడు. యూఏఈపై వైభవ్ 14 సిక్సర్లు కొట్టి కొత్త వరల్డ్ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇది ఇండియన్ బ్యాటర్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా. అయితే అంబటి రాయుడు పేరున ఉన్న అండర్-19 వన్డే మ్యాచ్లలో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును మాత్రం వైభవ్ త్రుటిలో మిస్ చేసుకున్నాడు. 2002లో ఇంగ్లాండ్పై అంబటి రాయుడు 177 పరుగులు చేశాడు. మరో 6 పరుగులు చేసి ఉంటే వైభవ్ ఈ రికార్డు కూడా అందుకునేవాడు. అయితే అండర్-19 ఆసియా కప్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్గా మాత్రం వైభవ్ పేరు మీదే రికార్డు నెలకొంది. ఇంతకుముందు ఉన్ముఖ్ చంద్ 2012లో, అర్జున్ ఆజాద్ 2019లో పాకిస్తాన్పై 121 పరుగులు చేశారు. Taste the Daily.